సో ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, మీరు సూపర్ సక్సెస్ఫుల్ హిట్స్ కొడుతున్నారు. అండ్ థర్డ్ హ్యాట్రిక్ మీ అంటే మీకు వచ్చేస్తుంది, మాకు అర్థమైపోయింది ట్రైలర్ చూడంగానే. థ్యాంక్ యూ. సో సచ్ అ లవ్లీ ఎనర్జీ యూ గైజ్ హ్యావ్. అండ్ డెఫినెట్ గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో, నేషనల్ పర్ఫార్మెన్స్ తో, యూత్ కి చాలా దగ్గరయ్యే ఒక డిఫరెంట్ స్టోరీతో ముందుకొస్తుంటారు ఎప్పుడు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ. అండ్ గౌరీప్రియ గారి గురించి చెప్పక్కర్లేదు, యూనిక్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేయాలి, స్నేహ, ఇఫ్ యూ డోంట్ మైండ్. సో గౌరీ గారు, మీ క్యారెక్టర్ చూసినప్పుడు మీరు ఆ ఫస్ట్ సీన్ ట్రైలర్ లో వెళ్ళి తమిళ్లో అడిగి విస్కీ బాటిల్ అని అడుగుతారు చూసారా, అసలు నాకు అర్థం కాలేదు ఈ క్యారెక్టర్ ఏంటి చాలా డిఫరెంట్ గా ఫ్రేమ్ అవుట్ చేశారు అని. ఎగ్జాక్ట్లీ, So, మీకు యా. ఎలా అనిపించింది చేయడం? డెఫినెట్లీ అండి, నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఆ ఫస్ట్ డైలాగ్ అనేది డెఫినెట్లీ సినిమాలో ఒక పార్ట్ మాత్రమే, కానీ దానికి ముందు వెనక దేర్ ఇస్ సో మచ్ టు ఇట్స్. అండ్ మీరు ఒక ఫ్లో లో చూస్తే మీకు ఇంకా అర్థం అవుతుంది. సో మీరు ఈ చిన్న బిట్కే ఇది ఇంత డిఫరెంట్ గా ఉంది, ఇంత రిఫ్రెషింగ్ గా ఉంది అని మీకు అనిపించినప్పుడు డెఫినెట్లీ ది ఎంటైర్ క్యారెక్టర్ అండ్ ఎంటైర్ ఫిల్మ్ అండ్ మా ఇద్దరి ప్రేమ కథ సినిమాలు నిజంగా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. కాదు. ఓకే. సో కిరణ్ గారు, ఈ చెన్నై లవ్ స్టోరీ అనే టైటిల్ అసలు డిఫరెంట్ గా ఉంది. అంటే ప్రతి లవ్ స్టోరీకి ఒక సోల్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. సో అసలు ఈ చెన్నై లవ్ స్టోరీ అని పేరు పెట్టగానే అసలు ఫస్ట్ మీకు అనిపించింది? నాకు కథ వినగానే యాప్ట్ అనిపించిందండి, బికాజ్ 2 క్యారెక్టర్స్ ఫ్రమ్ తెలుగు, ఇక్కడ ఆంధ్ర నుంచి 2 క్యారెక్టర్లు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం, అక్కడ ఒక జాబ్ పర్పస్ లో అక్కడ ఉండడం, వీళ్ళిద్దరి మధ్య లవ్ అక్కడ స్టార్ట్ అవ్వడం అన్నది సో చెన్నైలో జరిగింది కాబట్టి చెన్నైలో స్టోరీ పెట్టడం అన్నది యాప్ట్ అనిపించింది. గౌరీ గారు చక్కగా, అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా చాలా నాచురల్ గా, అంటే మా పక్కింటి అమ్మాయితో ఉంటే ఎలా ఉంటుంది అనే ఫీల్ కలిగించి చాలా చక్కగా, చాలా నాచురల్ గా చేశారు గౌరీ గారు. సో 3 థ్యాంక్స్ అండి. వర్డ్స్ లో మీ క్యారెక్టర్ ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఏం చెప్తారు? స్ట్రాంగ్, ఆనెస్ట్ అండ్ జెన్యున్. వావ్, సూపర్. సో ఒక అమ్మాయికి కావాల్సిన 3 మేజర్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పేశారు మీరు. సేమ్. సో థ్యాంక్ యూ. డైరెక్టర్ గారి గురించి చెప్పండి శ్రీప్రియ గారు. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ డైరెక్టర్ రవి గారు? డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే కథ సాయి రాజేష్ గారు రాసిన ఆ స్టోరీని రవి గారు ఎలా అడాప్ట్ చేసుకున్నారు, దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా డైరెక్ట్ చేశారు, స్క్రీన్ ప్లే ఆయన చేశారు, డైలాగ్స్ ఆయన రాశారు. సో ఇట్స్ అంటే ఒక లవ్ స్టోరీకి డైలాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత కాదన్నా ఆ చిన్న చిన్న మూమెంట్స్ బిల్డ్ చేయడంలోనే ఆ సినిమా సోల్ ఉంటుందని నేను నమ్ముతాను. అండ్ హీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ విత్ దట్. ఇది చాలా ఇంటెన్స్ ఉంటదండి, అది చాలా ఇంటెన్స్ ఉంటది. జస్ట్ నేను అంటే ప్రిపేర్ ఒక అయిపోండి, యాంగిల్ మీరు ప్రిపేర్ అయిపోండి అమ్మాయిలందరూ, మీరు చాలా గట్టిగా రేపు కనెక్ట్ అవ్వబోతున్నారు, యాడ్ అవ్వబోతున్నారు. జస్ట్ టిష్యూ మెంటలీ బాక్సెస్ ప్రిపేర్. తీసుకెళ్ళాలా? టిష్యూ టిష్యూలో కర్చీఫ్ లో తీసుకొని టవల్ వెళ్ళాలా? తీసుకెళ్ళండి, టిష్యూ సరిపోదు ఈసారి. యా, సో టిష్యూ ఆల్ కాన్ఫిడెంట్ అండి. వాళ్ళు కూడా మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్, అది ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు, బేబీ ఇస్ బిగ్ హిట్. యా, దాని తర్వాత టోటలీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఉంది. అండ్ వీ కుడ్ సీ ద యా. వైబ్ ఆల్రెడీ ఫ్లోయింగ్ అరౌండ్. మీ ట్రైలర్ చూసిన తర్వాతే మాకు అర్థమైపోయింది. అండ్ మల్టిపుల్ ఎమోషన్స్ కనిపించాయి. కొన్ని కొన్ని చోట్ల అర్థం కాలేదు, ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఏం జరుగుతుంది అంటే. ఆ సస్పెన్స్ బాగా క్రియేట్ చేశారు. అంటే అవును. ట్రైలర్ కట్ అన్నారు కూడా ఒకసారి, ఎస్కేఎన్ గారు అన్నట్టున్నారు, ఎలా ఆ ట్రైలర్ కట్ చేయడం కూడా మాకు చాలా టఫ్ అయింది. తర్వాత అంటే యా, మీలో ఒక పొజిటివ్ లవర్ తో పాటు, అంటే అన్ని ఎమోషన్స్ చూపించే ఒక యా లవర్ ని చూసాను నేనైతే. అంటే ఫస్ట్ యా ఏమో ఆ అమ్మాయి పడేదాకా వచ్చే ఆ ప్రేమ, తర్వాత మ్మ్. సడన్ గా ఏదో తెలిసి అంటే ఏంటి ఇది అని ఒక పాజిటివ్నెస్, మళ్ళీ తర్వాత ఆ అమ్మాయిని అంటే ఎలా అయినా దక్కించుకోవాలన్న మీ తాపత్రయము. అంటే కొన్ని కొన్ని కనిపించాయి కానీ మాకు ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో వెల్ తెలియట్లేదు. సెడ్ అండి, వెల్ సెడ్. బాగా ఆ ట్రాక్ ఉంటది. బట్ ఐ ఫీల్ అండి, అంటే నేను ఏం ఫీల్ అవుతానంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బాగా, అంటే చాలా ఇష్టపడినోడికి తెలియని ఒక పొసెసివ్నెస్ ఉంటది. ఆ ఉంటుంది. అమ్మాయి మీద తెలియని ఒక పొసెసివ్నెస్ ఉంది, అది ఉంటేనే అంత ఇంకా వాడికి ఆ లవ్ ఉన్నట్టు ఎక్కువ. సో దో అవునా? సెకండ్ హాఫ్ దేర్ ఆర్ సీన్స్ దట్ చాలా పొసెసివ్ గా ఉంటాయి. ఐ థింక్ ఎవ్రీ గాయ్ విల్ రిలేట్ టు ఇట్. నీకున్న ఒక సినిమాలో, ఈ సినిమాలో మ్యాజిక్ జరిగింది. అందరము చాలా కనెక్టెడ్ ఉన్నాం. ఏంటి ఇప్పుడు? హార్డ్ వర్క్ డెఫినెట్లీ, ఐఎమ్ ష్యూర్ ఆ ఫ్రూట్స్ మీరు డెఫినెట్లీ చూడబోతున్నారు. అండ్ మాకు ఆ వైబ్ ఆల్రెడీ ఇక్కడ కనిపించేసింది కాబట్టి డెఫినెట్లీ ఇంకా థియేటర్స్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రివ్యూ యూఎస్ నుంచే వస్తుంది. సో లావణ్య గారు ఆబ్వియస్లీ మీరే ఇచ్చేయండి, ఫస్ట్ రివ్యూ చూసి మీరు ఇచ్చేసేయండి. నేను 100% వెళ్ళిపోతాను. వెళ్ళి చూస్తే చాలా మంచిగా నచ్చుతుంది ఇది. అండ్ మీలో ఒకటి మేము గమనించింది ఏంటంటే, మీరు చాలా యూనిక్ కాన్సెప్ట్స్ తీసుకుంటారు. అవి ఆ కాన్సెప్ట్ డిజైన్ చేయడం కూడా యూత్ ని బాగా కనెక్ట్ చేసే కాన్సెప్ట్స్ మీవి. ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం కావచ్చు, మీ కే ర్యాంప్ రీసెంట్లీ, అసలు ఆ వేరియేషన్ డిఫరెంట్. అసలు అలాంటి క్యారెక్టర్ ని ఎలా డీల్ చేస్తారు అనేది బాగా చూపించారు. సో
అక్కడ థ్యాంక్ యూ. మెసేజ్ తో పాటు ఇట్స్ లైక్ యూత్ కి కనెక్ట్ అయ్యే మెసేజెస్ కూడా ఇస్తున్నారు. సో డెఫినెట్లీ మీ స్టోరీస్ మీద మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ మీ టేకింగ్, మీరు డెఫినెట్ గా మీకు పడ్డ కృషి, ఎవ్రీథింగ్, టీమ్ మొత్తానికి కూడా విష్ గుడ్ లక్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ది యుఎస్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ అట్లాంటా. థ్యాంక్ యూ. సో మా అట్లాంటా టీం మొత్తం అందరూ మీకు గుడ్ లక్ చెప్పేస్తున్నాము. అండ్ థ్యాంక్ థియేటర్స్ యూ కి సో మచ్ అండి. వెళ్ళిపోతాము హ్యాపీగా. థ్యాంక్ యూ గుడ్ అండి. లక్ గౌరీ గారు, థ్యాంక్స్ టు గుడ్ లక్ ప్రతీక్ కిరణ్ గారు, గారు. వాళ్ళకి ప్రతీక్ నీరజ్ 340 స్క్రీన్స్ ప్లస్ రిలీజ్ చేయడం అన్నది వెరీ Yes. వెరీ బిగ్ థింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద హ్యూజ్ రిలీజ్. అండ్ యా, లుకింగ్ ఫార్వర్డ్ మీ అందరి. కొట్టేస్తున్నారంటే బ్లాక్ బస్టర్ కంటిన్యూస్ Yeah. హిట్టింగ్, అసలు ఆలోచించక్కర్లేదు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ థ్యాంక్ యూ సో సక్సెస్ మచ్. మీట్లు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మీరు అక్కడికే plan రావాలండి, చేసుకోండి. అక్కడ ప్లాన్ చేద్దాం. అక్కడికి రావాలని కోరుకున్నాం, ఎందుకో అది అవ్వట్లేదు. ఒకసారి మీరు వస్తాం. రండి, మేము అందరం వచ్చి నేను కలుస్తాం. చూస్తాను కదా. థ్యాంక్ యూ, Yes, తప్పకుండా yes. వస్తుంటాం. ఎనీ టైమ్ యువర్ వెల్కమ్. అండ్ అందరికి Thanks. కూడా యుఎస్ లో జూలై 23rd మనకి అన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్లీ విల్ వాచ్ ఇట్ అండ్ గివ్ అ బ్లాక్ బస్టర్ హిట్ టు అవర్ వండర్ఫుల్ కపుల్ హియర్. సో మీకు సూపర్ సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో Thank మచ్ ఫర్ you టేకింగ్ అండి. టైమ్ All అండ్ the very జాయినింగ్. best అండి. Thank థ్యాంక్ యూ you. అండి. Thank థ్యాంక్స్ you ఫర్ so యువర్ టైం. much. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. బాయ్.